10 సంవత్సరాలు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తర్వాత ఈ రోజు మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ ఈ రోజు రైతులకు మళ్ళీ గుర్తొస్తుంది. 10 ఏళ్లలో ఎక్కడ రైతులు యూరియా ఎప్పుడు జరగలేదు. కేసీఆర్ గారు ముందు చూపున్న నాయకుడు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి, తను కూడా స్వయంగా ఒక రైతుగా ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఆ రైతు కుటుంబంలో పుట్టిన కేసీఆర్ గారికి రైతుల కష్టాలు పూర్తిగా తెలిసిన నాయకుడు. ఈ తెలంగాణకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వీరి కష్టాలు ఏ విధంగా పోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు రైతులకు ఏదో సబ్సిడీ ఇస్తే వారికి మనం సహాయం చేసినట్టు కాదు. రైతు అనేటోడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఫస్ట్ రైతులకు గతంలో ఈ యూరియా గురించి ఫస్ట్ చెప్తా. యూరియా కొరత లేకుండా ముందుగా ఎప్పుడైతే మనం వ్యవసాయానికి ముందు ఏ సీజన్ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి యూరియా మనకి ఎంత వస్తుందో దానికంటే అధికంగా తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులను, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులను కేంద్ర అధికారుల దగ్గరికి, కేంద్ర మంత్రి దగ్గరికి పంపించి వారితో చర్చలు జరిపించి అధికంగా రావడం కోసం ప్రయత్నం చేసేది. అదేవిధంగా వేరే రాష్ట్రాలలో యూరియా కొన్ని రాష్ట్రాలలో తక్కువ వాడుకునే రాష్ట్రాలు ఉంటాయి. దాన్ని ముందుగా కేసీఆర్ గారు దూరదృష్టితోటి ముందు చూపుతోటి ఎక్కడ వాళ్ళు యూరియా మనకు వాడరో అక్కడున్న యూరియా అక్కడున్న ప్రభుత్వాలతోటి కూడా చర్చలు జరిపి అక్కడ వేరే రాష్ట్రాలకు పోయే యూరియాను కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఎప్పుడైతే నాట్ల కంటే ముందే సీజన్ కంటే ముందే మనకు యూరియా తెప్పించి రైతులు కరెక్ట్ నాట్లు వేసే సమయానికి వారికి ఎక్కడ కొరత లేకుండా రైతులకు రైతు బిడ్డ కాబట్టి ఏ రైతు కూడా కష్టం కాకుండా కేసీఆర్ గారు రైతులకు యూరియా సప్లై చేసేది. అదే విధంగా కేసీఆర్ గారు రైతు కోసం ఆలోచించింది ఏంటంటే రైతులకు ఒకవేళ మనం సబ్సిడీ యూరియా మీద సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈ విధంగా కాకుండా వీరికి పెట్టుబడి నేరుగా రైతులకు పెట్టుబడి సహాయం కూడా మనం ఇస్తే ఒక యూరియానే కొనుక్కుంటాడు, లేకపోతే రైతులకు అక్కడ రైతు కూలీలకు ఇవ్వచ్చు, ట్రాక్టర్ కిరాయి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అన్న ఒక గొప్ప సంకల్పంతో రైతులకు ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఒక సంవత్సరానికి పెట్టుబడి సాయం గురించి కూడా ఆలోచన చేసి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు మాయ మాటలు చెప్పి ఈ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తున్నా, ఆ రోజు ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పేసి గత శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో అబద్ధపు హామీలు చెప్పి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ రైతులను నట్టేయటం నుంచి అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఈ రైతులకు వచ్చే యూరియా కష్టాలు అవి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన కష్టాలు యూరియా కొరతనే, కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నదే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎక్కడ యూరియా కొరత లేదని చెప్తారు. మరి యూరియా కొరత లేనప్పుడు మరి రైతులంతా ఎందుకు వస్తున్నారు? ఎక్కడ చూసినా మళ్ళొకసారి చెప్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేనా? మహిళలందరూ లైన్ల రాత్రి మవలు ఎక్కడ చూడు తన సొంత జిల్లా అయినటువంటి కొడంగల్లోనే కానీ, నాగర్ కర్నూలులోనే కానీ, మహబూబ్ నగర్లోనే కానీ, కరీంనగర్లోనే కానీ, జగిత్యాలనే కానీ, సిద్దిపేటలోనే కానీ, ఖమ్మంలోనే కానీ, ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రుల నియోజకవర్గం ప్రతి అక్కడ ఇక్కడ అని కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని పల్లెల్లో కూడా ఈ రోజు రైతులు ఎక్కడైతే వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద బారులు తిరుగుతున్నారు. రైతులు గతంలో ఆనాటి రోజులు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి రోజులు తెస్తా అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిజంగా కూడా ఆ రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఆ రోజు చెప్పులు లైన్లో పెట్టి, ఆ రోజు రేషన్ కార్డులు లైన్లో పెట్టి, ఆ రోజు పాస్బుక్ లైన్లో ఏ విధంగా పెట్టిరో ఈ రోజు రాత్రి బవళ్ళు తేడా లేకుండా అక్కడ లైన్లు ఇప్పుడు పోలీసులను పెట్టి ఒక యూరియా తెచ్చుకోవడం కోసం పోలీస్ బందోబస్తు ద్వారా రైతులు ఈ రోజు యూరియా బ్యాగులు తెచ్చుకుంటారు. అది కూడా ఇప్పుడు ఇంకొకరు మహిళలకు ఒక లైను క్యూ లైన్, పురుషులకు ఒక లైన్, మళ్ళా ఒకరు ఏం చేస్తున్నారు చెప్పులు పెడుతున్నారు. చెప్పులు ఇక్కడ లైన్లో ఇక్కడ ఉన్న ఇబ్బంది జరుగుతుందేమో అని చెప్పేసి ఇంకొక దగ్గర పోయి ఆధార్ కార్డు పెడుతున్నారు. ఈ చెప్పులు ఎక్కడైనా పోతేమని ఇటుకలు పెట్టుకుంటున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా అసలు ఈ గతంలో ఎన్నడూ చూడనటువంటి ఇబ్బందులు ఈ రోజు రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ఇప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు
ఇవన్నీ పక్కన పెట్టి రైతుల కోసం ఆలోచన చేయాలి, సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసుకోండి, అన్ని పార్టీల మద్దతు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళండి, ఈ రైతుల కష్టాలను ఏ విధంగా తీర్చాలనో మనకి ఏ విధంగా రావాలనో దానికోసం ప్రయత్నం చేయండి. ఎక్కడ సమస్య ఉందో దానికోసం కాకుండా రైతుల కోసం సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం కోసం, ఓ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోవడం కోసం ఆయనకు తీరిక ఉండదు. కానీ అదే గణేష్ నిమజ్జనం కోసం మాత్రం ఆయన వచ్చి హడావిడి చేయడం కోసం తీరిక ఉంటది. అదే విధంగా ప్రత్యేకంగా కాళేశ్వరం మీద అసెంబ్లీ సమావేశం పెట్టి కేబినెట్ మీటింగ్ పెట్టడం కోసం, ఎక్కడ లోపాలను కొండందువి ఎల్కన్ పట్టాలన్న దానికోసం మాత్రం ఆయనకు సమయం దొరుకుతుంది. రైతుల కష్టాల కోసం, యూరియా సమస్యలు తీర్చడం కోసం, ఈ దేశానికి అన్నం పెట్టే, రాష్ట్రానికి అన్నం పెట్టే రైతుల కోసం మాత్రం ఆయనకు తీరిక దొరకదు. ఇవాళ ఆయన రైతు కోసం ఆలోచించే నాయకుడు కాదు ఈ రోజు ఉన్న ప్రభుత్వం, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే రైతుల కోసం అన్ని రకాలుగా ఆలోచన చేసిండు, వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం. ఒక రైతులే కాదు, అన్ని రకాలుగా రైతులకు రైతు బంధు, రైతు బీమా, అనేక సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే బీసీ బంధు, దళిత బంధు, ప్రతి విషయంలో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ప్రతి దాంట్లో నేను ఇచ్చుకుంటూ పోతాను. గతంలో మనం అనేక సార్లు చెప్పుకుంటూ మహిళలకు 2500 అన్నారు, స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. ఎక్కడ కూడా ఆయనకు బడ్జెట్ లేదు. ఇప్పుడు ఆయన చెప్తాడు, అనేక సార్లు బహిరంగ సభలో చెప్తాడు, ఇక్కడ మన రాష్ట్రానికి బడ్జెటే లేదు, నన్ను ఎవరు నమ్ముతనే లేరు, అప్పులే పుడతలేరు అన్నారు. మరి కాళేశ్వరం కూలిపోతుంది అని అన్నారు. మరి అదే గోదావరి జల తీసుకొచ్చి ఇలా హైదరాబాద్ మూసీ సుందరీకరణ చేస్తారంట, మూసీ జలాలను కడిగిపిస్తారంట. మరి కాళేశ్వరం కూలిపోతే బడ్జెట్ ఎడికలు వస్తాయి. దానికి గతంలో మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం 1100 రోజులతోటి బడ్జెట్ పెడితే ఈ రోజు 7000 కోట్లు పెడతాం. మరి ఆ 7000 కోట్లకు బడ్జెట్ ఎడికలు వస్తుంది చెప్పాలి. దానికోసం బడ్జెట్ వస్తుంది. రైతుల కోసం యూరియా కష్టాలు తీరడం కోసం వస్తలేదు, రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో రుణమాఫీ ఇవ్వడం కోసం వస్తలేదు, రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం ఇవ్వడం కోసం వస్తలేదు. కానీ ఈయనకు మాత్రం ఇప్పుడు 7000 కోట్లు ఇవి, మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు, హైడ్రా కోసం, ప్రతి దానికి ఆయనకు కమిషన్లు ఎక్కడైతే వస్తాయో దానికోసం మాత్రం సమయం దొరకదు, బడ్జెట్ ఉంటది. కానీ రైతుల కష్టాలు తీర్చడం కోసం ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, 100 రోజుల గ్యారంటీ, అవి అమలు పరచడం కోసం మాత్రం బడ్జెట్ లేదు. ఆయనకు ఒకవేళ ఢిల్లీ పెద్దలు కూడా ఆయన నమ్ముతలేరు, నిజం ఎవరు ఇస్తలేరు అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటుండే, ఆయన ఎవరు నమ్ముతలేరని. కానీ దీనికి మాత్రం ఆయనకు ఢిల్లీ పెద్దలకు, బాసులకు ప్యాకేజీలు మూటలు పంపడం కోసం మాత్రం నిధులు ఉంటాయి. దానికోసం ముఖ్యమంత్రి గారు తీవ్రంగా పనిచేస్తుండని చెప్పేసి మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రైట్. సో సాగర్ గారు, మీరు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులుగా ఉన్నారు, మీకు ఏ రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేదు. సరే, ఇప్పుడున్న 3 పార్టీల నాయకుల మాటలు మీరు విన్నారు కాబట్టి, వాళ్ళ వర్షన్స్ విన్నారు కాబట్టి, బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే పరిస్థితి వచ్చిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే పరిస్థితి వస్తుంది అన్నారు. నిజంగా ఆ మాట ఎంతవరకు వాస్తవం? 10 ఏళ్లలో ఎక్కడా కూడా రైతులు ఎరువుల కోసమో క్యూలైన్లలో పడిగాపులు కాయలేదా? ఎరువుల కోసం రైతులు ఆ రోజు ఏ రోజు గోసపడలేదా? ఈ రోజు మాత్రమే రైతులకు వచ్చింది ఆ పరిస్థితి. దాంతో పాటు బీజేపీ నాయకులు ఇందాక లెక్కల ప్రకారము ఎంత అడిగారు, ఎంత పంపించాము, రబీ సీజన్లో ఎంత పంపించాము, ఖరీఫ్ సీజన్లో ఎంత పంపించాము, ఎక్కడ తేడా వస్తుంది, ఈ లెక్కలన్నీ కూడా చెప్పారు. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది, ఎక్కడ తేడా వస్తుంది అనేది? వాస్తవంగా